Hi, good to have you back again. Hello. So, Yeah. yeah, now we'll be doing the preview for match number 49, that is between CSK versus Punjab Kings. So, yes, your thoughts. ఐ థింక్ ఇది సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ గేమ్. మనం ఈరోజు మ్యాచ్ చూసాం, ఎల్ఎస్జి గెలిచింది. దే ఆర్ ఇన్ టాప్ 3. అండ్ ఇప్పుడు సిఎస్కే కూడా వాళ్ళ ఛాన్సెస్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే ఈ మ్యాచ్ డెఫినెట్గా గెలవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజియెస్ట్ గేమ్, ఎందుకంటే పంజాబ్ డౌన్ ద టేబుల్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ స్ట్రాంగర్ టీమ్ అనే ఒక థాట్లో ఉంటారు సిఎస్కే. అండ్ ఆ మూమెంటం తోటే లాస్ట్ మ్యాచ్ ఎలా గెలిచారు, హోమ్ గ్రౌండ్, హోమ్ అడ్వాంటేజ్, అండ్ వాళ్లకు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ హోమ్ గ్రౌండ్లో ఉంది సిఎస్కేకి. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ గోయింగ్ టు బీ మంచి గేమ్ లాగే ఉండబోతుంది. అండ్ చాలా క్రూషియల్ గేమ్ సిఎస్కే పర్స్పెక్టివ్లో. బట్ పంజాబ్కి మాత్రం చాలా ఫ్రీడమ్తో ఆడతారు అండ్ దే డోంట్ నీడ్ టు లూజ్ ఎనీథింగ్. కాబట్టి టఫ్గానే ఉంటుంది సిఎస్కేకి. అంత ఈజీ అయితే ఏం కాదు. మనం చూసాం పంజాబ్ లాస్ట్ మ్యాచ్ ఎలా గెలిచారో. సో దట్ ఈస్ రికార్డ్ బ్రేకింగ్. కాబట్టి వాళ్ళకున్నంత బ్యాటింగ్ స్ట్రెంత్ సిఎస్కేకి లేదన్నట్టే చెప్పాలి, ఎందుకంటే ద డెప్త్ ఆఫ్ పంజాబ్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ సూపర్ స్ట్రాంగ్. ఎస్ సార్. అండ్ లాస్ట్ మ్యాచ్ కనుక తీసుకుంటే చపాక్లో ఎస్ఆర్ఎస్ మీద సిఎస్కే చాలా ఈజీగా గెలవడం చూసాము. వాళ్ళ టాప్ ఆర్డర్ని చాలా ఎఫెక్టివ్గా స్టాప్ చేయడం అనేది చూసాము. ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎస్ లాగే ఉండబోతుంది కాబట్టి సిఎస్కేకి ఎడ్జ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనుకోవచ్చు. అండ్ ఈ విధంగా తీసుకుంటే పర్టికులర్గా టాస్ అండ్ పిచ్ ఎంత ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి? ఐ థింక్ డెఫినెట్గా టాస్ మాత్రం చాలా క్రూషియల్గా ఉండబోతుంది. మరి సిఎస్కేకి అది అడ్వాంటేజ్ అవుతుందా లేదా అనేది తెలియదు అనమాట, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ టాస్ ఓడిపోయి కూడా విన్ అయ్యారు. సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా అలాంటి ఫార్ములాని యూజ్ చేస్తారా, లేకపోతే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తారా అనేది ఇట్ ఈస్ స్టిల్ డైలమో. ఆ స్టేజ్లో ఉంటుంది సిఎస్కే. బట్ ఓవరాల్గా పంజాబ్ మాత్రం డెఫినెట్గా దే విల్ ట్రై టు గో ఫర్ ఎ చేస్, బికాజ్ పంజాబ్ ఈజ్ రియలీ గుడ్ ఇన్ చేజింగ్, అందులో డౌట్ లేదు. దే ఆర్ నాట్ లైక్ ఎస్ఆర్హెచ్. ఒకవేళ కనుక సిఎస్కే లాస్ట్ మ్యాచ్ లాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే కనుక ఛాన్స్ వస్తే మాత్రం పంజాబ్కి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది, బికాజ్ పంజాబ్ కెన్ యూటిలైజ్ ది డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్టివ్లీ. ఎస్, పంజాబ్ మ్యాచెస్ కూడా చాలా క్లోజ్గా జరుగుతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ పర్టికులర్గా తీసుకుంటే పంజాబ్ లైనప్లో శిఖర్ ధావన్ మళ్ళీ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దాని మీద క్లారిటీ అనేది రావాల్సి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బేస్ట్ ఫామ్లోకి రావడం అండ్ మిగతా శశాంక్ సింగ్ కానీ అశోక్ శర్మ కానీ ఎలాగో అవైలబుల్లో ఉండి మంచి ఫామ్లో ఉంటాం. అండ్ రైల్ రోస్ యాడ్ అవ్వడంతో ఇంకా స్ట్రెంత్ అయ్యింది బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా లైనప్ తీసుకుంటే చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ డెఫినెట్గా చేంజెస్ అయితే చేసుకుంటారు. ఐ థింక్ ఒకవేళ శిఖర్ ధావన్ వస్తే మాత్రం వన్ ఆఫ్ అశుతోష్ కానీ లేకపోతే ప్రభ్సిమ్రన్ సింగ్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో యాడ్ చేసుకుంటారు. సో అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళకి. సో ఐ థింక్ ఒకవేళ శిఖర్ ధావన్ యాడ్ అయితే ఇంకా బ్యాటింగ్ స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈవెన్ ఒకవేళ శిఖర్ ధావన్ లేకపోయినా కూడా శామ్ కరన్ చాలా బాగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ సూపర్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. మీరు చెప్పినట్టు జానీ బేస్ట్రో ఫామ్లోకి రావడం, రొసో ఉండడం, ఐ థింక్ దే ఆర్ ఈవెన్ స్ట్రాంగర్ దాన్ సిఎస్కే, అందులో డౌట్ లేదు. అండ్ దెన్ సిఎస్కే గురించి లైనప్ మాట్లాడుకుంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ అజింక్య రహానే నుంచి పర్ఫార్మెన్స్ సరిగా రావట్లేదు. అండ్ అక్కడ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉండొచ్చా? అండ్ అట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్ కూడా కాస్త ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. అండ్ డేరిల్ మిచెల్ కాస్త ఫామ్లోకి రావడం, శివం దుబే మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఉండడంతో సిఎస్కేకి కాస్త సేవ్ అవుతుందని చెప్పుకోవాలి. సో హౌ ఇంపార్టెంట్ ఈస్ దేర్ బ్యాటింగ్ ఇన్ దిస్ మ్యాచ్? ఐ థింక్ సిఎస్కే కెన్ మేక్ వన్ చేంజ్. మోయిన్ అలీ ప్లేస్లో రచిన్ రవీంద్రకి ఛాన్స్ ఇవ్వాలి. ప్రాబబ్లీ దట్ విల్ ప్రాబ్లీ వన్ చేంజ్ ఐ వుడ్ యాంటిసిపేట్ సిఎస్కే, బికాజ్ వాళ్ళు బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ రావట్లేదు. సో ఐ థింక్ ప్రాబ్లీ అజింక్య రహానేని ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో యాడ్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఇఫ్ రిక్వైర్డ్ హీ కెన్ కమ్ అట్ ఎనీ ఆర్డర్, నాట్ నెసెసరీలీ బీ ఇన్ ద బిగినింగ్. సో దట్స్ ప్రాబబ్లీ ద థింగ్ దట్ దే కెన్ డూ, బికాజ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తే మోయిన్ అలీ బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్ కూడా చేసినట్టు లేదు. సో ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ టు హ్యావ్ బ్యాటింగ్ స్ట్రెంత్ అండ్ ద నేమ్స్ ఆఫ్ రచిన్ రవీంద్ర ఇన్ ప్లేస్ ఆఫ్ మోయిన్. ఎస్, డెఫినెట్లీ సిఎస్కే బౌలింగ్ కనుక తీసుకుంటే చాలా
డీసెంట్‌గానే అనిపిస్తుంది. దీపక్ చహార్ బౌలింగ్ కాస్త సరిగ్గా చేయట్లేదు అండ్ ఫామ్‌లో కూడా లేకపోవడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది సీఎస్‌కేకి అని చెప్పుకోవచ్చు. అండ్ కాకపోతే మిగిలిన అందరు బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేయడం, మంచి ఫామ్‌లో ఉండడం చాలా పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి సీఎస్‌కేకి. సో, బౌలింగ్ కంపేర్ చేసుకుంటే పంజాబ్ కింగ్స్‌తో సీఎస్‌కేకి అడ్వాంటేజ్ ఉంటుందంటారా? ఐ థింక్ పంజాబ్‌కి కూడా చాలా మంచి బౌలింగ్ అటాకే ఉంది. బ్రార్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ స్పిన్‌లో. సో, ఒకవేళ స్పిన్‌కి గనక పిచ్ అనుకూలిస్తే మాత్రం హి ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. అందుకు తోడు రాహుల్ చహర్ కూడా చాలా మంచి స్పిన్నర్. సో, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌అప్. ఎందుకంటే సీఎస్‌కే కూడా పెద్ద స్పిన్ ఆప్షన్ లేదు. జడేజా ఒక్కడే కొంచెం క్రూషియల్. సో, మోస్ట్‌లీ సీఎస్‌కే ఈస్ గోయింగ్ విత్ 4 ఆర్ 5 పేస్ బౌలర్స్ తోటే వెళ్తారు మ్యాచ్‌లోకి. సో, అక్కడ స్పిన్ కనుక ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా అది పంజాబ్‌కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దే హ్యావ్ 2 గుడ్ స్పిన్నర్స్, సీజన్డ్ స్పిన్నర్స్. యాహ్! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా తీసుకుంటే రబాడా కాస్త రన్స్‌కి వెళ్తున్నా కూడా అక్కడక్కడ మంచి బౌలింగ్ అయితే చేయడం చూసాము. అండ్ దెన్ హర్షదీప్ సింగ్ రీసెంట్‌గా మనకు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో సెలెక్ట్ అవ్వడం చూసాము. సో, ఈ మంచి బూస్ట్ అయితే అవుతుంది అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హర్షల్ పటేల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బాగా వికెట్స్ కూడా తీస్తున్నాడు కాబట్టి ఓవరాల్‌గా తీసుకుంటే పంజాబ్ బౌలింగ్ కూడా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవాలి. సో, 2 టీమ్‌లు బ్యాటింగ్, బౌలింగ్ ఈ రకంగా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒకటే రేంజ్‌లో ఉన్నాయనుకోవాలి. బట్ ఏదైతే లక్ ఫ్యాక్టర్ ఉందో అది కాస్త పంజాబ్ సైడ్ పని చేయట్లేదు అని చెప్పుకోవాలి ఈ మధ్యలో. ఈ మ్యాచ్‌లో కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కి అయితే డెఫినెట్‌గా జానీ బేస్రో, రౌసో యాజ్ వెల్ యాజ్ అశుతోష్ అండ్ దెన్ శశాంక్. సో, ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ పంజాబ్‌కి. సీఎస్‌కేకి వస్తే శివం దుబే, ధోని, గైక్వాడ్ అండ్ పతిరానా ఆర్ గోయింగ్ టు బి కీ ప్లేయర్స్. ఓకే. సో, ప్రిడిక్షన్ గనుక తీసుకుంటే ఎవరికి అడ్వాంటేజ్ ఉండబోతుంది? ప్రిడిక్షన్ ఈజ్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ది టాస్ అనే చెప్తాను. ఐ థింక్ ఎవరైతే చేస్ చేస్తారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గివెన్ ద లాస్ట్ మ్యాచ్ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ పంజాబ్ నుండి చూసాం కాబట్టి ఐఎమ్ వెరీ స్లైట్లీ ఈవెన్ దో సీఎస్కేకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది, హోమ్లో హైయెస్ట్ రికార్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ సమ్హౌ ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ ఇన్ టుమారోస్ గేమ్. యాహ్! డెఫినెట్‌లీ పంజాబ్‌కి అయితే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన గేమ్ కాబట్టి పంజాబ్ మొత్తం ఎనర్జీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోవచ్చు. సో, యెస్, ఈ మ్యాచ్‌లో ఇంకా స్టార్ పెర్ఫార్మర్ ఎవరు ఉండబోతున్నారు? స్టార్ పెర్ఫార్మర్ ఈ మ్యాచ్‌లో ఐ థింక్ శశాంక్. ఆల్రైట్. సో, యెస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ టుమారో.